మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఎక్కడ పోయినా కానీ చాలా కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని పోరాడుకుంటూ చేస్తుంటారు. ఒక స్థాయిగా మేము నిలబడాలి అంటే దానికి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని పూజా విధానాలు ఎన్నో ఉంటాయి. మరి అన్నిటిని వదిలేసి అన్నిటిని పక్కగా పెట్టేసి మరి మేము వచ్చి ఇలా కష్టపడుతున్నాం కాబట్టి మరి పెద్దవాళ్ళు మా మీద ప్రేమ అభిమానం అనేది ఉండాలి. మరి ఆ ప్రేమ అభిమానాన్ని మేము తెచ్చుకోవాలి. మరి ఆ ప్రేమ అభిమానాన్ని మాకు కావాలంటే మేము ఏ విధమైన ఆలోచనలో పోతే మాకు బాగుంటుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, స్థాన బలము, పూజ బలము, ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి టయాలు కొంచెం అనుకూలంగా లేని దాని వలన, మనస్సు ఒక రకంగా లేని దాని వలన నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అనగా ప్రజాదృష్టి. బాగున్నారు, ఎలకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, సంపాదిస్తున్నారు అని వీళ్ళకి చాలామందికి ప్రజాఘోష ఎక్కువగా కనబడుతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడ పోయినా కానీ వీళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఓపెన్గా ఉంటారు. మనసులో ఒక మాట, బయట ఒక మాట, నటించేది వీళ్ళకి తెలియదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి స్త్రీ నుంచి రాజయోగం ఉంది, భార్య నుంచి మంచి యోగం ఉంది. మరి వీళ్ళకి విద్యారంగం అంటే విద్యార్థులందరికీ మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, పెద్ద ఉద్యోగాలు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. భర్త కొన్ని తప్పుడు దారిలో పోయిన దాని వలన, భార్య ఏరే వాళ్ళ మాటలని తప్పుడు దారిలో పోయిన దాని వలన వాళ్ళ ఇంట్లో లేనిపోయిన సమస్య అనేది స్టార్ట్ అవుతుంటుంది. కొంతమందికి ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళ మీద దిష్టి పెడుతుంటారు. నా భార్య బయటికి తిరుగుతుంది, నా మొగుడు బయట తిరుగుతున్నాడు, మరి అక్కడ ఏమన్నా తప్పు చేస్తున్నాడేమో అని భార్య భర్త మీద ఆలోచన పడటం, మరి భార్య భర్త మీద ఆలోచన పడిన తర్వాత భర్త భార్య మీద ఆలోచన పడటం, ఇలాంటి సందేహాలు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి వీళ్ళు దానివల్ల లేనిపోయిన సమస్యలు వీళ్ళకి పెరిగిపోతుంటాయి. వీళ్ళకి ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. మరి భార్యాభర్తల మధ్యలో ఒక అనుభూతి అనేది కరెక్ట్గా ఉండదు. వాళ్ళిద్దరికీ ఒక మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంటుంది. వాళ్ళకి పెడముఖం ఎడముఖం ఆ విధంగా ఉంటుంది. మరి ఈ సమస్యలో నుంచి వీళ్ళు బయట పడాలంటే ఎట్లా? మరి భార్యాభర్తల మధ్యలో ఎన్నో విధానాలుగా, ఎన్నో ఆలోచనల ప్రకారంగా చాలామంది కుటుంబం గురించి వాళ్ళు వదిలేసి కూడా ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకొని సర్వాన్ని నమ్మి వాళ్ళు బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ ఏదో కష్టకాయం చేసుకొని పోరాడుకుంటూ అలా జీవిస్తూ ఉంటారు. అలా జీవించే వాళ్ళకి ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు విధానం అనేది ఉండదు. ఎందువల్లంటే పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసాము, మేము ఎట్లయినా సరే పెద్దవాళ్ళు మమ్మల్ని పిలిచే మార్గం అంతా తెచ్చుకోవాలి, అది మాకు తెచ్చుకోవాలంటే మేమిద్దరం కష్టపడాలి, మాకు సంతానం రావాలి, మీ ఇద్దరం కష్టపడాలి, ఒక స్థాయిగా మేము నిలబడాలి. లేనిపోయిన సమస్యలు ఏమిటంటే నమ్మిన వాళ్ళే కొంతమంది మోసం చేస్తుంటారు. అన్నదమ్ములు కానీ, ప్రేమించిన వాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, కుటుంబంలో విద్యలో భంగమైన వాళ్ళు కానీ,
ప్రేమ సమస్య దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ ఇలాంటి సమస్యలతో చాలా వరకు డిస్టర్బెంట్ అవుతుంటారు. ఇలాంటి విషయాలలో చాలామంది డిస్టర్బెంట్ అయిన వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం రాబోతుంది. ఈ మే నెల 16వ తారీఖు నుంచి కొంచెం రాజయోగం అనేది వీళ్ళకి రాబోతుంది. ఆ రాజయోగం నుంచి వీళ్ళకి మంచి అదృష్టము, మంచి యోగము, మంచి మంచి కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి ఎవరు నమ్మినా కూడా అట్నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం, మరి వీళ్ళు కొన్ని విదేశాలు వెళ్ళటం, అక్కడ మంచి అభివృద్ధిగా పొందటం. మరి ఇప్పుడు ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు, కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి. కానీ వీళ్ళకి నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి వాహనాలు కానీ, ఎక్కువగా స్నేహాలు కానీ ఎక్కువగా ఉండకూడదు. స్త్రీ స్నేహం వల్ల వీళ్ళకి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీ వలన లేనిపోయిన సమస్య. స్త్రీ వల్ల ఒక మంచి ఉంది, స్త్రీ వల్ల ఒక చెడు ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలో వాళ్ళే నమ్మాలి. మీ విషయాలని మీకు ఓపెన్గా వాళ్ళకి చెప్పారనుకోండి, లేనిపోయిన సమస్యలు ఎరకబోతారు. ఇక వాళ్ళ మధ్యలో మీరు లెమ్మంటే లేస్తుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. ఆ సమస్య మీకు వస్తుంది. అలాగ మీకు తెచ్చుకోవద్దండి. ఏదైనా సరే అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. స్త్రీ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, బంధువు విశేషంలో కానీ అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఎప్పుడు మీరు అతి జాగ్రత్తలు పాటించుకోకుండా ఉంటారో దానివల్ల మీరు లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. దానివల్ల మీకు ఎన్నో సమస్యలు మీకు డిస్టర్బెంట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు చేయించుకొని, జ్యోతిష్యాలు చెప్పించుకొని, మీకు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా, ఎంతమంది జ్యోతిష్యుల దగ్గర పోయినా ఏ పని కాకోకుండా మీకు ఇలా జరుగుతుంటుంది. మరి ఇలాంటి జరిగే వాళ్ళందరికీ తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ కుటుంబం మీద ఎవరెవరు చెడు పూజలు చేస్తున్నారు, మరి ఈ సమస్యకి మార్గం ఏమిటి, ఈ మార్గంలోంచి ఎలా బయటపడాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ సమస్య ఏముందో చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.